పిల్లల్లారా, ఏనుగంత పెద్ద జంతువును చీమంత చిన్న జీవి ఓడించిందంటే మీరు నమ్ముతారా? అదే నిజం. ఈరోజు అమ్మమ్మ మీకో సరదా కథ చెప్పబోతోంది. చిట్టి చీమ, దొడ్డ ఏనుగు. ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి ఒకే గర్వం, నేనే ఈ అడవిలో బలవంతుడిని, నన్నెవరూ ఢీ కొట్టలేరు అని. అది రోజూ చెట్లను పెకలించేది, చిన్న జంతువులను బెదిరించేది. ఒకరోజు ఆ ఏనుగు చీమల పుట్టమీద కాలేసింది. చీమల ఇల్లు నాశనమైంది. చిన్న చీమలు చాలా బాధపడ్డాయి. మన ఇంటిని ఎవరూ నాశనం చేయకూడదు అనుకున్నాయి. చీమల రాణి అన్ని చీమలను పిలిచింది. మనం చిన్నవాళ్లం కావచ్చు, కాని మనం ఐకమత్యంగా ఉంటే పెద్ద పని చేయగలం. అందరం కలిసి ఆ ఏనుగుకు పాఠం నేర్పాలి అని చెప్పింది. మర్నాడు ఏనుగు నిద్రపోతుండగా వేలాది చీమలు దాని మీదికి ఎక్కాయి. చీమలు ఏనుగు చెవుల్లో, తొండల్లో, కళ్ల దగ్గర కుడుతూ ఉండేశాయి. ఏనుగు బాధతో అరిచింది, పారిపోయింది. కాని చీమలు వదల్లేదు. చివరకు ఏనుగు చేతులు జోడించి, చిన్న చీమలారా, నన్ను క్షమించండి. ఇక నుండి నేను ఎవరినీ బాధపెట్టను. మీ ఇంటికి దూరంగా ఉంటాను అని బతిమాలింది. చీమలు దయతో ఏనుగును వదిలేశాయి. అప్పటినుండి ఏనుగు గర్వం పోయింది. అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది. చూసారా పిల్లల్లారా? చిన్న చీమలు ఐకమత్యంతో పెద్ద ఏనుగును ఓడించాయి. ఈ కథ నుండి మనకేం తెలుస్తోంది? ఐకమత్యంలో బలం ఉంది. చిన్నవాళ్లమని తక్కువ చేసుకోకూడదు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.